అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. అందరికి మరోసారి వందనాలు. ఇంతవరకు దేవుడు మరి చక్కగా నడిపించిన ప్రభువుకి మహిమ కలుగునుగాక. దయచేసి ఈ సమయంలో మరి నా బిడ్డ మా కుమార్తె ఒక పాట పాడిన తర్వాత వాక్యము ప్రారంభిస్తాము. అందరం కలిసి సంతోషంగా సప్పట్లు కొడదాం. ఎందుకంటే నాకు బిడ్డ దేవుడు రాత్రి దర్శనంలో చూపించాడు. ఆ బిడ్డ పాట పాడుతున్నట్టుగాను ఆ సమయాన్ని దేవుడికి మనం కేటాయించాలి. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకసారి మైక్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హలో. ఊటి కొండను నేను నన్ను దాచుము, ఒంటి గువను నేను నీలో దిగిపోనిమ్ము, ఓటి కుండను నేను నన్ను దాచుము, ఒంటి గువను నేను నీలో దిగిపోనిమ్ము, అలుసైనాను అందరికీ నలుసైనాను వారికి, అలుసైనాను అందరికీ నలుసైనాను నా వారికి, గడచిపోవునా నా గతి మారిపోవునా నా స్థితి, గడచిపోవునా నా గతి మారిపోవునా నా స్థితి, ఓటి కుండను నేను నన్ను దాచుము, ఒంటి గువను నేను నీలో దిగిపోనిమ్ము, నేను నన్ను దాచుము, ఒంటి గువను నేను నీలో దిగిపోనిమ్ము, తలరాత ఇంతేనని తల్లడిల్లగా తన చేయి నన్ను నడిపే మెల్లమెల్లగా, తలరాత ఇంతేనని తల్లడిల్లగా తన చేయి నన్ను నడిపే మెల్లమెల్లగా, తన గాయము నా కోసమే కదా, ఈ గాయము యేసు కోసమే సదా, తన గాయము నా కోసమే కదా, ఈ గాయము యేసు కోసమే సదా, ఈ గాయము యేసు కోసమే సదా, ఓటి కుండను నేను నన్ను దాచుము, ఒంటి గువను నేను నీలో దిగిపోనిమ్ము, ప్రేమించని వారి పైన ప్రేమ చూపగా, ప్రేమించిన నీ మనసునే గా
చూపగా ప్రేమించని గాయపరచగా కనురెప్పైన నన్ను కాయకుండినా కన్న తండ్రివి నన్ను విడువకుంటివే కనురెప్పైన నన్ను కాయకుండినా కన్న తండ్రివి నన్ను విడువకుంటివే కన్న తండ్రివి నన్ను విడువకుంటివే ఓటికుండను నేను నన్ను ఓదార్చుము ఒంటి గువను నేను నీలో దిగిపోనిమ్ము ఓటికుండను నేను నన్ను ఓదార్చుము ఒంటి గువను నేను నీలో దిగిపోనిమ్ము మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు మీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు మీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు ఈ లోకమే ఏకమై నిలచిన నా పక్షమే నీవుంటే చాలయా ఈ లోకమే ఏకమై నిలచిన నా పక్షమై నీవుంటే చాలయా నా పక్షమై నీవుంటే చాలయా ఓటికుండను నేను నన్ను దాచుము ఒంటి గువను నేను నీలో ఒదిగిపోనిమ్ము ఓటికుండను నేను నన్ను దాచుము ఒంటి గువను నేను నీలో ఒదిగిపోనిమ్ము హల్లెలూయా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి నిజంగా నాకైతే తెలియదు కానీ రాత్రి 12 కాడ నుంచి 4:30 దాకా ప్రార్థనలో ఉండి ఇక ప్రార్థనలో ఉన్నప్పుడు ఫోన్ ఆపులో పెట్టాను. మరి బెడ్లో కొంతమంది ఫోన్ చేశారేమో, దయతో క్షమించండి. ఈ బయట కొన్ని పనులు, ప్రతి ఆదివారం భోజనాలు కదా, నేను కొన్ని వెజిటేబుల్స్ అంటే కూరగాయలు తీసుకొస్తాయి, బయటికి పోయా, ఫోన్ ఇంటికాడ పెట్టిపోయా. నేను ఫోన్ ఈరోజు ఎప్పుడు ఆన్ చేయలేదు కానీ ఈరోజు 8:30, 9 అయింది ఫోన్ ఆన్ చేసి చూస్తాం. దేవుడికి స్తోత్రం. గనుక ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ ప్రార్థనలో ఈ బిడ్డ పాట పాడుతూ ఉంది. ఇప్పుడు పాట పాడిన అవును బిడ్డ ఈ కుమారితో పాట పాడుతుంది. నాకెవరు కనపడలా, పాస్టర్ పాట పాడినట్టుగా ఇంకెవరన్నా పాట పాడినట్టు కనపడలా. అందుకే ఆ బిడ్డకు సమయం ఇస్తాం జరిగింది. దేవుడు ఆ బిడ్డను దీవించి గొప్ప ప్రయోజనాలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. కనుక ప్రియమైన నా దేవుడి బిడ్డలారా, నిజానికి ఆ పదాలు ఓటికుండనయ్యా నేను ఒంటిగా ఉను, నన్ను ఆదరించేవారు ఆ దేవుడికి ఒకవేళ ఈ లైవ్లో ఎవరైనా బాధపడుతున్నారేమో నాకు తెలియదు కానీ ఆ పాట ఒకవేళ వాళ్ళు విని బలపడతాకి దేవుడు ఆ బిడ్డను తీసుకొచ్చి పాడించాడేమో. గట్టిగా సపట్లు కొడదాం ఒకసారి, అంతే కదా. నీ తండ్రిని అవమానపరచవచ్చు, అవమానకరంగా మాట్లాడవచ్చు. నీ తల్లి నీతో ప్రేమగా మాట్లాడిపోవచ్చు, ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదనో, లేకపోతే ఇచ్చగలిగిన వాళ్ళం కాదనో. పాస్టర్ గారు వాక్యం ఏంటంటే తల్లిదండ్రులు ప్రేమ ఎంతో చూడరు, ఎంత కఠినత్వమైన చూస్తారండి అంటే తప్పుగా నన్ను అర్థం చేసుకోవద్దు. లేఖనాల బైబిల్ చదవగలిగిన వాళ్ళకి హెచ్చరిక సవాలు ఇస్తున్నా. దేవుడి స్తోత్రం. దావీదుని కనపరిచినవాడు కాదు తండ్రి, దావీదుని ఏనాడు హద్దుకున్నవాడు కాదు తండ్రి. అన్నదమ్ములు ఏ రోజు దావీదుని దగ్గరికి తీసుకుని దావీదు మా తమ్ముడని ఏ రోజు చెప్పలా. వాళ్ళు గొప్పగా చదువుకున్నారు,
గొప్ప గొప్ప జాబులు చేస్తున్నారు, డ్యూటీలు చేస్తున్నారు. ఆర్మీ సైన్యము దావీదు అన్నలంతా కాడ. దావీదు ఎవరయ్యానంటే ఒక సామాన్యుడు, ఒక సామాన్యమైన వ్యక్తి. గొర్రెలు మళ్ళేసుకుంటూ తండ్రి ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ, ఎవరో ప్రేమ లేదండి. ఆ కొండలలో, అడవులలో, ఆ ఎడారులో దేవుడికి మాత్రమే ప్రార్థన చేసేవాడు. అయ్యా, మా పితరులు అబ్రహాము, యాకోబు, ఇజ్రాయెల్ దేవుడా, నాకు నీ సన్నిధి తోడుగా ఉంచాయని ప్రార్థన చేసుకుంటూ తన మందన కాసుకునేవాడు దావీదు. దేవుడికి స్తోత్రం. మరి నిజానికి దావీదు తండ్రి ఏ రోజన్నా దావీదును దగ్గరికి తీసుకున్నట్టు బైబిల్లో ఉందా? మీరు అనుకున్నారు మా నాన్నగారు నన్ను ఇలా అంటున్నాడండి ఒకళ్ళు అందుకనే. కాదు కాదు కాదు, మా అమ్మ నన్ను ఇలా అంటుండండి, ఏ రోజు నన్ను ప్రేమగా మాట్లాడలేదు. మిమ్మకాడ కాదమ్మా. ఒకవేళ మీ బంధువులా కావచ్చు, కాదని నేను చెప్పను. కానీ ఇక్కడ దావీదుకు జరిగిన ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నా. దేవుడికి స్తోత్రం. సమూయేలు ప్రవక్త బయలుదేరి యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు, యెషయా కుమారుల్లో ఒకడిని నేను రాజుగా అభిషేకిస్తాను అన్నాడు. ఎవరినండి? సమూయేలు ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు? యెషయా ఇంటికి. యెషయా ఎవరో? దావీదు తండ్రి. దావీదు తండ్రి ఇంటికి ఈ సమూయేలు ప్రవక్త బయలుదేరినప్పుడు ఆ యెషయా గారు సమూయేలు చూసి, ప్రవర్తనయ్యా క్షేమమేనా, నువ్వు వస్తావు, మాకేమన్నా ఇబ్బందికరమా, నేను వస్తావని అడిగాడు. లేదు లేదు, క్షేమమే, సమాచారమే, సంతోషమే అని అన్నప్పుడు ఇంట్లో కూర్చుని ఫస్ట్ ఒక కుమారుడిని రమ్మన్నాడు. ఆ కుమారుడు చూస్తే మంచి ఐటీ పర్సనాలిటీగా ఉన్నాడు. బాడీ బిల్డర్స్ అనుకున్న మాటలో మంచి బందోబస్తుగా ఉన్నాడు. యేసు ప్రభు నిజం గొప్ప దేవుడు, ఎంత మంచి బలంగా ఏర్పాటు చేసుకున్నాడో అనుకుంటున్నాడు. ప్రభత్ కాడ ప్రైజ్ లార్డ్. ఇంత బలంగా ఉన్నాడు కదా, అందుకే ఏర్పాటు చేసుకున్నాడేమో అని చెప్పి ఈ ప్రభర్త కాడారు అంటే, ప్రభర్త కళ్ళు మూసుకుని అట కళ్ళు మూసుకోగానే ఇక్కడ స్వరమైన పడుతుంది ప్రభర్తకి, సమూయేలు ప్రభర్తకి, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నాడు, వీడు కాదు. ఏడు కాదా ప్రభు, బాగానే ఉన్నాడు కదయ్యా, ఆడు కాదో, ఇంకా రమ్మను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 1 by 1 వస్తానే ఉండారండి. 6 మంది వచ్చిన తర్వాత, ఏమంటే యెషయా గారు ఇంకా ఎవరన్నా ఉండారంటే, ఇదిగో ఉండారు కానీ వాడు పనికిమాలోడు, కుటుంబంలోనే వాడు ఒక సన్నాసి, వాడు ఎన్నిక లేని వాడండి, వాడి వల్ల ఏమీ కాదు అని హేళనగా మాట్లాడి అవమానకరంగా మాట్లాడాడు కొడుకు గురించే తండ్రి. దేవుడికి స్తోత్రం. ఈ సమూయేలు ప్రవక్త ఏమనాలి? ఎవరు లేనప్పుడు ఎందుకు వెళ్ళిపోతాను అనాలి. కానీ అల్లా, ఎందుకంటే దేవుడు సావుకుడు కదా. సమూయేలు ప్రవక్త అంటున్నాడు, అయ్యా ఆ కుమారుడు వచ్చేంత వరకు నువ్వు పిలవనంపించు, మనం ఇంట కూర్చునే సమాధానంగా మాట్లాడుకుందాం. దేవుడికి స్తోత్రం. భోజనం చేద్దామని చెప్పలా, లేకపోతే ఏదైనా నాకు స్పెషల్ తెప్పిమని చెప్పలా, ఏదో నాకు సన్మానించాలని చెప్పలా. సమూయేలు ప్రవక్త సమాధానంగా మన ఇంట మాట్లాడుకుందాము, తన పిలవనంపించాయ్యా అన్నాడు. అన్న తర్వాత ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆ సమూయేలు ప్రవక్త యెషయా గారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకునే సమయాల్లో ఏం జరిగిందని అంటే, శుభ్రంగా ఆ దావీదు గారు వచ్చాడు. దావీదు వచ్చి సమూయేలు ప్రవక్త ఎదుట నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? ఇటు నిలబడలా. కొంతమంది పిల్లలు ప్రార్థన చేస్తాడు అన్నట్టు, ఆ చేయమనో అని అంటాడు. వాడు జుట్టు పెంచుకుని పెట్టిగుళ్ళు లేచి కటింగ్ హెయిర్ స్టైల్ పెట్టుకుని. నాకు అనిపించేది, వీళ్ళకి వినయవేదత తల్లిదండ్రులు నేర్పలేదా, లేకపోతే వీళ్ళ పుట్టుకింతేనా అనిపించింది. ఎందుకంటే మనకు ఒక సంస్కృతి ఉంది, పెద్దలు గౌరవించే సంస్కృతి ఉంది, తల్లిదండ్రులు ప్రేమించే సంస్కారం ఉంది, తల్లిదండ్రులు అర్థం చేసుకునే సంస్కారం మనకు ఉంది. బిడ్డల్లో అర్థం చేసుకునే ఒక సంస్కార కాడ మనం కలిగి ఉన్నాం. దేవుడు నామానికి మహిమ మాత్రమే కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ గమనించండి. ప్రవక్త చూస్తున్నాడు యెషయా గారు, అరే ఆ సమూయేలు ప్రవక్త చూస్తున్నాడు దావీదంక, వరే 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 ఏంటా ఏర్పాటు చేసుకుందా, వాళ్ళ తిట్టాడంటే తిట్టకాని చేస్తాడు, ఇది పనికి బాలుడే నిజంగా అని అంటున్నాడు. ఎవడు? ప్రవక్త, సమూయేలు ప్రవక్త అనుకుంటున్నాడు మనసులో. సమూయేలుకు ఒక స్వరం వినపడుతుంది, సమూయేలు నా సావుకుడు అతను, నీ కొమ్ములో ఉన్న అభిషేక తైలం ఉందే
దీన్ని మాత్రమే నువ్వు తన నెత్తి మీద పోసి అభిషేకించి బయలుదేరు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈరోజు నీ కుటుంబంలో నీకు ఎన్నిక లేదేమో. భార్య కానీ నీ భర్త నిన్ను గౌరవిస్తలేదేమో. భర్త కానీ భార్య నిన్ను గౌరవిస్తలేదేమో. ఒక బిడ్డని తల్లిదండ్రులుగా మీరు గౌరవిస్తలేదేమో. నా దేవుడైతే ఆ అనాథ అయిన బిడ్డను, ఆదరణ లేని భార్యని, ఆదరణ లేని భర్తని ఎవరిని చేతులు పెట్టేవాడు కాదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని వదిలిపెట్టడు ఆయన. నన్ను వదిలిపెట్టడు, నిన్ను వదిలిపెట్టడు, ఎవరిని. ప్రతి ఒక్క బిడ్డకి సమయం చూసి తన ఆదరణ పంపించి ఆయనే రక్షించుకుంటాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకో చెప్పమంటారా? ఈ దావీదు ఎక్కడో గొర్రెలు మళ్ళేసుకుంటూ కొండలలో, అడవులలో, ఎడారుల్లో భయంకరమైన ఘోర మృగాల మధ్యలో తిరిగేవాడు. ఎక్కడ తిరిగేవాడండి? అడవిలో ఏముంటాయండి? మల్లెపూలు, శుభ్రంగా అన్ని యాపిల్ పూలు ఇవి ఉండబో ఉంటే కొన్ని ఫ్రూట్స్. కానీ భయంకరమైన సర్ప జంతువులు ఉంటాయి, పాములు, తేళ్ళు, ఇంకా ఏమంటారంటే ఇంకా భయంకరమైన ఇష సర్పాలు ఉంటాయి, పులులు, సింహాలు, లేళ్ళు. కానీ ప్రేమన్న దేవుడు బిడ్డలారా, వీటన్నిటి మధ్యలో దావీదు తిరుగుతున్నాడు. కానీ ఏటి మధ్యలో ఎటు తిరిగినా కానీ దావీదు మనసు మాత్రం దేవుడు వైపే ఉంది. ఎటొద్దు దావీదు మనసు? గొర్రెలు మందన వేసుకుంటున్నాడు, ఆయన వైపు ఉంది తన మనసు. ప్రార్థన చేసుకుంటున్నాడు, ఆయన వైపే తన మనసు ఉంది. తల్లిదండ్రుల మీద తన మనసు లేదు, అన్నదమ్ముల మీద తన మనసు పోలా. ఒక దినాన తల్లి తండ్రిని చూస్తాకి దావీదు అడవి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజు దావీదు తండ్రి చెబుతాడు, రే ఒకసారి అన్నాల దగ్గరికి వెళ్ళి అన్నల సమాచారం కనుక్కురారా అని. అన్నలు ఎక్కడుండారండి? ఆర్మీలో ఉండారు, మిలిటరీలో ఉండారు, అన్నలు యుద్ధ భూమిలో ఉండారు. అన్నల దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసిరయ్యా అంటాడు. మొత్తం మీద పాపం దావీదు అక్కడికి వెళ్ళినప్పుడు గొలియాతు ఒక సవాలు ఇస్తున్నాడు. డాయ్, మీల్లో ఎవడైనా సరే ఖబర్దార్ రండి చూసుకుందామని అంటున్నాడు. దావీదుకి నరాల పొంగుతున్నాయి, రక్తం బావిలై మరిగిపోతా ఉంది. ఎందుకని? దావీదు రౌడీ షీటరా? గమనించండి, ఎందుకు ఆయన రక్తం మరుగుతుంది చెప్పండి. ఆయనలో పరిశుద్ధాత్మ ఉంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయనలో దేవుడు అభిషేకం ఉంది. దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నాడు ఆ గొలియాతు. రేయ్, వాడి అభారం నేను చూస్తానంటే ఒక రాజు అంటాడు, అయ్యా దావీదు వెళ్తానంటే ఈ విషయం వాళ్ళ అన్నలకు తెలిసి అంటారు, అరే నువ్వు నోరు మూసుకుని ఇంటికి పో, నారకు బాగా ఉన్నావని చెప్పు. వద్దంటే వెళ్తావేంట్రా అని చెప్పి అన్నలు బెదిరిస్తారండి. అన్నలకు భయపడాల దావీదు, భయపడాలి మాట వెళ్ళ. ఆ రాజు దగ్గరికి వెళ్తాడు. ఈ వర్తమానం రాజుకు తెలిసి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజా నువ్వు సెలవిస్తే నేను వాడు అంతు చూస్తానయ్యా చెప్పాలి. నువ్వు సెలవిస్తే నేను వాడు అంతు చూస్తా. వాడు అజానుభావుడు, గొలియాతు మామూలుడు కాదు. వాడి దగ్గర కత్తెత్తి అయితేనే 10 మంది చచ్చిపోతారు కదా. దావీదా నువ్వు చూస్తే చిన్నగుండావు అని రాజు అల్లా. సరే అయ్యా నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు చేసేది నువ్వు చేయని అన్నాడు. భయపడుతున్నారు అంతా. అన్నదమ్ములు చూసేదానికి బాడీ బిల్డర్స్, బలం గల్ల వాళ్ళే, లోక సంబంధమైన శరీరం కలిగిన వాళ్ళే, కానీ వాళ్ళు దేవుడి శక్తి వాళ్ళలో లేదు. దేవుడికి స్తోత్రం. దేవుడి శక్తి దావీదుకు మాత్రమే ఉంది. దేవుడి శక్తి దావీదు మాత్రమే కాపాడుకుంటున్నాడు. ఈ దేవుడు శక్తిని ఎప్పుడైతే దావీదు నింపుకుని ఉండాడో ఆ గొలియాతు దగ్గరికి వెళ్తున్నాడు. మనోళ్ళు పాపం రాజు వస్త్రాలు, ఈ కత్తులు బొత్తులు తాలకుండా కిరీటాలు బొరేటాలు పెట్టారు. కానీ ఈ దావీదు పాపం ఎప్పుడు అడవులో తిరిగి సింహం అడ్డం పడితే దాన్ని చీల్చేస్తామో, ఎలికి బట్టి వస్తే దాన్ని పగల తీసి అవతల పడటమే తెలుసు. కానీ ఒక కత్తి తీసుకుని కర్ర తీసుకుని కొట్లు అట్లా పోయినాడు కాదు. ఆ రాజుతో చెబుతున్నాడు, అయ్యా సింహము నా గొర్రెల్ని తీసుకెళ్తాకు వచ్చింది, మరి ఏం చేసావు? దాన్ని పట్టి చీల్చి పడేసానయ్యా. సింహాన్నే? అవునయ్యా అవును. రాజుకు ధైర్యం వచ్చింది. రాజు ఉట్టిన వెళ్ళమంటాడు దానికి, మరి లేకపోతే చెప్పండి. సింహాన్ని చీల్చి పట్టానయ్యా, చంపేసేదాన్ని. సింహాన్ని చీల్చాడు బావులోడు కదరైతేనా? కుట్టుందయ్యా, చెప్పు 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 చెప్పు. ఎలికి బంటి కాడ వచ్చిందయ్యా,
మరి ఏం చేసా, దాన్ని కట్ట పట్టి చేల్చో పక్కన పడేసానయ్యా. కర్రతో కొట్టినవాడు కాదు, కత్తితో నరికినాడు కాదు, ఓన్లీ చేతులతోనే దాన్ని ఎదుర్కొన్నవాడు దావీదు. దేవుడికి స్తోత్రం. సవాలు విసురుతున్నాడు గొలియాతు. ఎవడైనా సరే ఇజ్రాయేల్ ప్రజల్లో ఒక్కడు నా వైపు వచ్చినా సరే మిమ్మల్ని మొత్తాన్ని మట్టి కరిపిస్తా, మీరు మొత్తం నాకు సాగిలు పడాల్సిందే అని అంటుంటే, దావీదు పాపము ఎక్కడికి వెళ్ళాడండి, ఆ ఏటొడ్డుకి వెళ్ళి ఒక 5 రాళ్ళు ఏరుకుని, ఇంతంత రాళ్ళు వర్ష ఒకటి తీసుకుని పోతున్నాడు. ఏమని పోతున్నాడు? యుద్ధము ప్రైజ్లాడు గట్టిగా సప్ట్లు కొడదాం ఒకసారి. యుద్ధము యెహోవాదే, యెహోవా పేరట నేను వస్తున్నాను, కాసుకోరా నాయన అని చెప్పి ఇక బయలుదేరాడు. ఆడికి చూస్తే కింద నుంచి మీద కన్నీ ఎక్కడ పడితే అక్కడ చక్కగా తొడిగేసి ఉండి మనిషి కాడ కట్టాడు. కానీ ఇక్కడ దిగి ఈ నొసట మీద కొంచెం ఖాళీగా పడుతుంది. దేవుడికి స్తోత్రం. దేవుడు అంటాడు, దావీదా నేను నిన్ను ఇక్కడ హీరోని చేస్తా. అదిగా నొసట మీద ఖాళీగా ఉంది చూసేవా, అది అక్కడ కొట్టాలి నువ్వు, నేను నిన్ను హీరోని చేస్తా. అదే అంటే ప్రభువా నువ్వు హీరో అవ్వాలి కదా. లేదు లేదు, జనుల మధ్యలో దావీదు మాత్రమే దాన్ని జయించడానికి నిన్ను ప్రజలందరికీ పరిచయం చేస్తా. దేవుడికి స్తోత్రం. ప్రజలందరికీ నేను పరిచయం చేస్తా. ఎందుకనంటే దావీదు జయించాడు. ఇజ్రాయేల్ ప్రజల్లో దావీదు మాత్రమే రాజు అని నేను నీకు ఇస్తానయ్యా బిరుద గడతానంటే, యుద్ధం యెహోవాదని చెప్పి ఆ వరుసలో రాళ్ళు పెట్టుకుని మనవడు గిర్రా 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 తిప్పి కొడితే ఏడు తగిలింది. ఏడు తగిలినప్పుడు మా వాస్తవానికి ఇటు పడాలి వెనక్కి, అవునా కదా. కానీ దావీదు ఎప్పుడు కొట్టాడు? గొలియాతు బొక్క బారలుగా పడ్డాడు. గొలియాతు పడతంలోనే దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ గొలియాతు దగ్గర కత్తి తీసుకుని తల ఆపడిని కత్తి ఎత్తి నరికేసాడు. ఈ తల పట్టుకుని ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాసి కాపాడ్డాడు. ఎన్నో పోరాటాల మధ్యలోనూ ఉండుంటావు. దావీదు పడిన శ్రమలను పడి ఉండొచ్చు, దావీదుకు జరిగిన అవమానానికి జరిగి ఉండొచ్చు, దావీదుకు జరిగిన ఆ నిందలో ఆ గుర్తింపు లేకునే స్థానము ఎక్కడో ఎడారులో కొండల్లో ఎక్కడో నీ బతుకును బతికేవేమో. నా ప్రభు అంటున్నాడు, ఈ 2026 సంవత్సరంలో నువ్వు ప్రవేశించేటప్పుడు దావీదులాగా జయ జీవితం కలిగి ఉండాలా బిడ్డ అంటున్నాడు. దావీదులాగా జయ జీవితం కలిగి ఉండాలి. నీ నిందలు కొట్టివేయబడాలి, నీ అవమానాలు కొట్టివేయబడాలి, నీలో కలుగుతున్న ప్రతి శోధన అది తుడిచిపెట్టుకుపోవాలని చెప్పి నా ప్రభు ప్రేరేపిస్తామన్నాడు. కనుక ప్రియమైన నా దేవుడు బిడ్డలారా, దేవుడు ఈ సంవత్సరం అంతా మళ్ళీ కాసి సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎండింగ్లో మనం ఉన్నాం. రేపు సోమవారం నుంచి నన్ను జోతాకు వచ్చేవాళ్ళు మీకు దండం పెడుతున్నాను. నేను దొంగను కాదు, నేను ఇంకొక ఏమంటారు ప్రజల దగ్గర దోసుకుని బాగుపడేవాడిని కాదు. ఎంతో పాస్టర్ గారు మీరు చెబుతున్నారు, మీరు దొంగని మేము అన్నామని మీరు అనుకోవచ్చు. కానీ ఈ లైవ్లో చూసే బిడ్డలు, ఈ మందిరంలో ఉన్న బిడ్డలకు నేను ఒకే ఒక మాట చెబుతున్నా, నన్ను చూడాలి, నాతో ప్రార్థన చేసుకోవాలనుకున్న వాళ్ళు రండి, ప్రార్థన చేస్తా. లేదయ్యా మేము కాడ ఉపవాసం ప్రార్థనలో పాల్గొంటామంటే 10:30, 11 నుంచి 1 గంట 2 దాకా ఉండిద్ది. దేవుడి సన్నిధిలో ప్రార్థనలో పాలు మాత్రమే కొనేయాలండి. ఎందుకనంటే నేను మీతో ఎక్కువ మాట్లాడను, ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తా, ఎక్కువ మాట్లాడను. ఎప్పుడు దాకంటే డిసెంబర్ 31వ తారీఖు నైట్ వరకు, 1st తారీఖు నుంచి మీతో మాట్లాడతా. ఎందుకనంటే 31వ తారీఖు నైట్ ఉపవాసము ముగించుకుంటబడింది. దేవుడికి స్తోత్రం. నేను కృతజ్ఞత కలిగి మంచినీళ్ళు మాత్రమే, మీరు నాకు ఒక పళ్ళు తేవద్దు, ఒక జ్యూస్ తేవద్దు, ఇంకా ఏది తేవద్దు, బలవాని బాదం పప్పు, ఆ జీడిపప్పులు ఇలాంటివి ఏమి ఎత్తుకురావద్దు. దయచేసి వచ్చేవాళ్ళు ప్రార్థనలో పాల్గొనండి. నా దగ్గరికి వచ్చి నన్నుతో ప్రార్థన చేసుకునేవాళ్ళు ఒక వాటర్ బాటిల్ తీసుకురండి. అర్థమైందా? ఏం తీసుకొస్తారు? వాటర్ బాటిల్. ఒకవేళ పెద్దది కొనేదానికి మీ దగ్గర డబ్బులు లేకపోయినా ½ లీటర్ 10 రూపాయలు చిన్న వాటర్ బాటిల్ అన్న తీసుకురండి. అంతేగాని అన్న ఉపవాసం ఉండడు, బాదం పప్పులు పాయసము, జీడిపప్పుల పాయసము, బిర్యానీలు ఇలాంటివి తెచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు దాకా మీరు ఇచ్చినారో పెట్టారో తిన్నాను, అది ఇచ్చారు కాదంటల్లా. కానీ ఈ 3-4 రోజులు దేవుడితో సహవాసం, ఓన్లీ 24 hours.
24 గంటల మంచినీడు తాగి మంచినీడితోనే ఉంటా, సత్య దేవుడు రాజ్యంలో ఉంటా, ఆయన చూసుకుంటా. బతికితే మీ అందరి కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తా. ఇదే నా ఆశ, నా ఆసక్తి. కానీ నేనేదో సంపాదించుకోవాలి, మేడ కట్టాలి, మిది కట్టి అద్దెకియాలి, ఏదో బంగ్లాల ఫ్లాట్లు, ఇలాంటి ఆలోచన మాత్రం దేవుడు నాకు ఇవ్వలేదు, ఇక ఇవ్వబోడు కాడ. దేవుడికి స్తోత్రం. గనుక ప్రియమైన నా దేవుడు బిడ్డలారా, దావీదు జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. కానీ ఏ రోజు కాడ దావీదు వాటిని అన్నిటిని జయించుకుంటూ వచ్చాడు. కానీ శ్రమ వచ్చిందని పారిపోయాడా? చెప్పండి. సింహం వచ్చింది, పారిపోయాడు సింహాన్ని చూసి. ఈరోజు నువ్వు కాడ దేవుడి సన్నిధిలో నిలబడు. దేవుడు తగిన సమయంలో నీకు అన్ని విషయాలు సహాయం చేస్తాడు. శరీరంగా, ఆత్మీయంగా, భూ సంబంధమైన ఆశీర్వాదం, ప్రసంబంధం ఆశీర్వాదము, ఆయన సమృద్ధిగా మార్గాలు తెరిచి నీ ప్రతి అవసర ఆయన మహిమ ఐశ్వర్యంలో తీరుస్తాడు. దేవుడికి స్తోత్రం. అంతేగాని ఆయన నన్ను సోత్రం లేదు, ఆయన కాడ నన్ను వదిలేసాడు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దమ్మా. ఎందుకంటే ఆయన వదిలేస్తే మనం ఏమయ్యేవాళ్ళమో, మనం ఎక్కడుండేవాళ్ళమో మనకు తెలిసేది కాదు. ఆయన మనల్ని ప్రేమించి, ఆయన మనల్ని హక్కుని చేర్చుకుని, ఆయన శ్రమల్లో నుంచి, కష్టాల్లో నుంచి, నిందల్లో నుంచి, అవమానాల నుంచి ఆయన మనల్ని రక్షించాడు. కనుక మనం ఈరోజు సజీవులుగా ఉండగలిగాం. నా బిడ్డలు మరి పాపం వాళ్ళ బంధువులు ఎవరు ఒక వ్యక్తి చనిపోయి పాపం వరంగల్కి వెళ్ళారు. మన బిడ్డలు కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళారు. మరి పెళ్ళికి వెళ్ళేళ్ళు ఇంకా మరి వస్తున్నారేమో. కానీ ఇలా మరి ఎందుకనంటే, నేను ఎందుకు వాళ్ళ పోటాడను, మీకు పెళ్ళిళ్ళు అవసరం, ఆదివారం రాలేదని అన్నాం. ఎందుకనంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో వెళ్ళారో అర్థం చేసుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. నూరేళ్ళాసి వాళ్ళకి ఇంక వస్తూ ఉన్నారు. ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మనము అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం అపార్థం చేసుకోవద్దు వాళ్ళని. అందుకే ప్రేమైన దేవుడు బిడ్డలారా, గమనించండి. ఎప్పుడు డిసెంబర్ 31వ తారీఖు నైట్ దాకా మనకి దేవుడు మహాకృపను బట్టి రైట్ భోజనాలు కదా, తాలింపులు పెట్టినట్టుంది పాస్టర్ గారు. దయచేసి గమనించండి. దేవుడు మనల్ని కాపాడి నా బిడ్డలందరినీ, ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడండి? బిడ్డలు పాడవాలని అనుకుంటాడా? నిజమైన తండ్రి, ఆ తల్లి, ఆ తండ్రి ఆపడి ఉండి బిడ్డలు కడుపు నిండా పెట్టి, వాళ్ళు కడుపు నిండా తింటే వీళ్ళు సంతోషపడతారు. అలాంటి వాడు మీ పాస్టర్ గారు. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మిమ్మల్ని అందరినీ మంచిగా ముంచేయడని నా కడుపును నేను కాలుసుకుంటాను, అవసరమైతే నా దేహాన్ని నేను చంపుకుంటా కాడ రెడీ. దేవుడి స్తోత్రం. ఎందుకనంటే, మీ కుటుంబాల్లో మీరు, మీ బిడ్డలు బాగుంటే అదే నా బాగు, అది నిజమైన నా బాగండి. సంఘ బిడ్డలందరూ బాగుండాలి. నేను అందుకే వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తా. మీకు దేవుడు తలో కారు ఇవ్వాలి, తలో బండి ఇవ్వాలి, మీ కాడు ఇవ్వాలి అని అంటే దేవుడి చిత్తం. దేవుడు నాకు అవసరం అంటే ఇస్తాడు. ఆల్రెడీ కొత్త బండి ఇచ్చాడు. కారు కాడ ప్రార్థన చేస్తున్నాము, నాకు అది అవసరమైతే ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఒకటేంటంటే, మీరు మంచిగా ఉండాలి. ప్రతి విషయంలో ఎలా ఉండాలి? మీరందరూ మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, దేవుడి ఎదుట నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. మీరు, మీ బిడ్డలు బాగుండాలని రేపు సోమవారం పొద్దున్న నుంచి ఇక నేను ఏమీ తీసుకోను. దయచేసి ప్రార్థనలో ఉండవనుకున్న వాళ్ళు రండి. నేను రమ్మని ఎవరు నన్ను, ఎందుకంటే నా కొడుకు పుట్టినరోజు కాదు, లేకపోతే మా పెళ్లి రోజు కాదు, మిమ్మల్ని అందరం పిలిచి భోజనాలు పెడతాయి చెబుతున్నా కదా. నేను దైవ సావుకుడు ఉపవాసం ఉండి కడుపు మాడుచుకుని ఏడకో పరిగెత్తారు. కానీ నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు దైవజనుడు. మీ కొరకు, మీ బిడ్డల కొరకు తన కడుపు మార్చుకుంటున్నాడు. ఒక వాటర్ బాటిల్ ఎత్తుకెళ్తే అది మీకు, మీ కుటుంబాలకు దీవెన. వచ్చేటప్పుడు తలో 10 పట్టుకుని అప్పు తెచ్చుకుని నాకు ఇవ్వమని నేను చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఉండారు. మీరు దేవుడికి ఇవ్వండి. ఓ దైవజనుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి ఇవ్వండి, దేవుడు ఇస్తున్నాడు అంట. ఆ మనిషి ఏం చేసిందంటే, మగుడు తెలియకుండా 50,000 అప్పు చేసి 50,000 ఎత్తుకొని ఇచ్చిందంట. ఇత్తల్లా. దేవుడు ఏమని చెప్పాడా నీకు? చెప్పండి. దేవుడు 50,000 ఇమ్మని చెప్పాడా? దేవుడు నీ కలగజేస్తే, నీ కలిగిన దాంట్లో నువ్వు ఇస్తే అది దేవుడి నామానికి మహిమ. దేవుడికి స్తోత్రం చెప్పాలి. అవునంటారా కాదంటారా? అంతేగాని అప్పు చేసి దేవుడికి ఇమ్మని ఎక్కడైనా బైబిల్లో ఉందా? పరిశుద్ధ గ్రంథంలో ఏడన్నా ఉంటే చెప్పండి, నేను దాన్ని పాటిస్తా. కానీ నేను బోధిస్తున్న ఈ గ్రంథంలో అలాంటి మాటలు లేవు. కనుక మీరు దయచేసి మరొకసారి ఏనండి,
ఏది తేవద్దు, ఒక వాటర్ బాటిల్ తప్ప. అయ్యా ఇదిగో ఈ జ్యూస్ తాగండి, లేకపోతే ఈ మజ్జిగ తాగండి, ఇలాంటి సలహాలు నాకు ఇవ్వద్దు. ఎందుకనంటే ఉపవాసం, నిజమైన ఉపవాసంలో కొంతమంది 50 రోజులు ఉంటారు దొంగలు. 50 రోజులు తినకుండా ఉండిపోతావా? ఓ సైంటిస్ట్ డాక్టర్ దగ్గర పెట్టుకుంటాడు మళ్ళాడు. నేను అట్ట కాదు, నా భార్యని కాదు నేను దగ్గర నన్ను గుండె మీద చేయి చూస్తా, ఆ వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చిన ఆ నీళ్లు తాగే నేను చేసే సన్నీళ్తాను ఉపవాసం ఉన్నప్పుడైనా, లేకపోతే మామూలుగా అయినా, ఏ రోజైనా సరే. కారణం ఏంటో చెప్పమంటారా? ఇంత ఓపిక అన్నీ ఎందుకు చెబుతున్నానంటే, దేవుడి సేవ నేను కష్టపడి చేస్తున్నాను. ఆయన నన్ను ఎంతో ఇష్టంగా చూస్తున్నాడు. చేసిన ప్రతి ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? అద్భుతాల మేళ్ళు జరిగిస్తున్నాడు. ఇక్కడ ఉన్న బిడ్డ, ఈ పిల్లలు కానుకున్న బిడ్డ దెమ్మకి, నేను బాప్టిజం తీసుకునే వరకు మంచిగా అంటే నేనేమైనా చేసాను చెప్పండి? నేనేమన్నా మంచిగా అయితే మెడిసిన్ వాడి మంచి పళ్ళు పెట్టి మంచి బలమైన ఆహారం ఏమైనా పెట్టగలిగానా? అయితే ప్రార్థన చేశా, దేవుడు తనకున్న సమస్యలన్నీ తీసేసాడు. దేవుడి స్తోత్రం. చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. అలాగే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దావీదు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, కన్న తండ్రి తన గౌరవం ఇవ్వాల. బాధ ఉండిద్దా, సంతోషం ఉండిద్దా? అమ్మా, బాధ ఉండిద్ది. అందుకే మన దేవుడు బాధపడితే మనలో ఓదారుస్తాకి ఎవరినో ఒకళ్ళు పంపిస్తాడు. ఓ రోజు సీనన్న వాళ్ళ భార్య అని కొట్టాడంట. అయితే నేను పోయా. అయితే ఏమంటుంది తెలుసు? అన్న, నేను బాధలో ఉన్నప్పుడే నువ్వు వస్తావన్నా, నా దగ్గర గట్టిగా వచ్చి నన్ను పట్టుకుని ఏడుస్తుంది. ఎందుకు తల్లి, ఎందుకు రానంటే, అన్న నేను బాధలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వస్తావన్న. దేవుడు నిన్ను ప్రేమిస్తే ఒక సావుకుడు నీ వద్దకు వస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తే ఒక వ్యక్తి ద్వారా నీకు సమాధానం పడుద్ది. దేవుడు నిన్ను ప్రేమిస్తే ఆ మనుషుల ద్వారా నీకు సహాయాన్ని పంపిస్తాడండి. నేను ప్రార్థన చేశా, ఎవరిని అడగల. ప్రతి ఆదివారం భోజనాలు అవుతున్నాయి పరిస్థితి అని ప్రభువుని అడిగితే, నీ పని నువ్వు చేసే సరితే నేను చేస్తాను అన్నాడు. అంతే. మరి ఎప్పుడు చేస్తావయ్యా చెప్పు, ఎప్పుడు ఇస్తా, బియ్యం ఎప్పుడు ఇస్తా, నూనె ఎప్పుడు ఇస్తా అన్న ఒక చేస్తానని. నేను ఎమ్మడబడలా, ఆయన ఎమ్మడబడలా. ప్రార్థన చేసే ఓపిక కలిగి ఉండ. 5 కేజీలు నూనె వచ్చింది. చప్పట్లేం కొట్టరిక. ఎన్ని కేజీలు? 1 కేజీ దండి అని మీతో అన్నాను అనుకో, మాకే ఇబ్బందిగా ఉంది కదా అని మీరు అనొచ్చు. అంటే సపోజ్ చెబుతున్నా. కానీ చూడండి, అడిగామా? అడగల. మరి తల్లికి దేవుడు ప్రేరేపించి తల్లే తెచ్చిందండి అమ్మ. ఎందుకమ్మానంటే, ప్రతి ఆదివారం భోజనాలు అవుతున్నాయి అయ్యా, మీ దగ్గర ఉండే లేకపోయినా పెడుతున్నారు, కష్టంలో ఉండారయ్యా పాపము అని. దేవుడు ప్రార్థన చేశా, తండ్రి రైస్ కాడ సహాయం చేయండి అయ్యా అని. ఇంకో బ్యాగ్ తెచ్చాడు, పడేసిపోయారు. దేవుడిని అడిగి పొందుకుంటామే. మా సంగతులు గవర్నమెంట్ డ్యూటీ చేస్తున్నారు, మా వాళ్ళందరూ వ్యాపారాలు చేస్తున్నారు, ఎత్తుకురండి. ఇలాంటి ఆలోచన కాదు మనం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు చేత నా తల్లి గర్భంలో పిండం, అంటే తల్లి గర్భంలో నేను పిండంగా రూపించుకు మనకు ఆ ముందే ఎక్కడంటే దేవుడు ఆలోచనలో ఉండ. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము, బైబిల్ తీయండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము మొదట 1వ వచనం నుంచి మనం చదివినట్టయితే, నేను బాలుణ్ణి అనవద్దు, నేను చిన్నవాడిని అనవద్దు, నేను నీకు తోడై ఉంటాను. దేవుడికి స్తోత్రం. ఆగాగు నాన్న, మైక్ తీసుకోండి. ఒకటి 5 1:4 చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి దయచేసి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే, గర్భంలో నేను నిన్ను రూపింపకబడక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇద్దరు నాకంటే ఎక్కువ చదువుకున్నారు. నాకంటే 2 అన్నయ్యలు ఉన్నారు, పెద్దోళ్ళు. మా పెద్ద అన్నయ్య మహా తెలివిగలవాడు, మంచోడే.
మరి దేవుడు నాకెందుకు ఇచ్చాడు చెప్పాలి, నాకెందుకు ఈ పని ఇచ్చాడు? ఎప్పుడు నన్ను రూపించుకున్నాడండి? చదవమ్మ ఒకసారి. ఎప్పుడు నన్ను రూపించుకున్నాడు? గర్భంలో పిండంగా రూపించబడక మునిపే ఆయన నన్ను ఏం చేశాడు? ఒక ప్రతిష్ఠించి ఒక ఏర్పాట్లో నన్ను పెట్టుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఒక ఏర్పాటు, దేవుడు ఏర్పట్టది. నువ్వు ఏ వ్యక్తి చెయ్యేసి ప్రార్థన చేస్తావు, ఎవరి కొరకు ప్రార్థన చేస్తావు, వాళ్ళు మేళ్ళు చూస్తారు. దేవుడికి స్తోత్రం. ఇంకా కొంచెం కిందకి చదవండి. కొంచెం కింద చదివితే ఏమనుందంటే, అయ్యా నేను బాలుండి కదా అయ్యా, ఇదిగో ఏషాలే మాక అది అయ్యే మానుకునే మాటలు మాట్లాడద్దు. అదేంది ప్రభువా, నేను బాలుండని, నేను చిన్నబోండని నువ్వు అనొద్దు. ప్రజలకు ఎలా నియమించాడు? జనాలకి నిన్ను గట్టిగా సప్ట్లు కొడదాం. దేవుడు నామానికి మాత్రం మహిమ కలుగునుగా. ఈరోజు చాలామంది నన్ను అడుగుతారు, అన్న మాకు చెప్పు అన్న, దేవుడిని కట్టించాడు ఎట్టించాడు. ఇది వాక్యాన్ని చదువుకోండి. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం చదువుకోండి. మొత్తం ఆ చాప్టర్ అంతా నన్ను ఎట్టా ప్రతిష్ఠించాడు, ఎందుకు ఆయన పరిచర్యలు పెట్టుకున్నాడో మొత్తం మీకు అర్థమైంది. ఆ తర్వాత నువ్వు నీ ద్వారా కలిగే మేలు అడుగుతారు, అన్న మేలు అసలు ఎలా జరుగుతున్నాయి అన్న. రహస్యాలు తెలుసుకుంటా బిడ్డలు కొంతమంది ప్రయోజనాలు చేస్తుంటారు. నేను అంటా, అమ్మా నా ఓనుగా ఏమీ లేదురా, దేవుడు కలగజేస్తే తప్ప. అది మొత్తం బైబిల్ పరిశుద్ధ గ్రంథంలోనే రుజువులో సహా మీ ముందు పెడతా. నిర్గమకాండం 4వ అధ్యాయం తీయండి, బైబిల్ తిరగేయాలి, దబా చూడాలంతే. నిర్గమకాండం 4వ అధ్యాయం వినపడింది, అర్థమైందా? ఎంత? నిర్గమకాండం 4వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదవండి. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. చాలు. నేను అన్నా, అయ్యా నువ్వు భలేవాడివే, పిల్లలు లేకపోతే పిల్లలు ఎత్తారు అంటున్నావు, ఒళ్ళు బయలుదాకా కొడతారు. సీఎం రేవంత్ రెడ్డినే ఇదికొని ఈ బగిలిద్దు అంటున్నారు. సీఎంకే సెక్యూరిటీ లేదు ఈ జీవితంలో, ఈ లోకంలో. నువ్వు నన్ను ఏదో పెడతావు, అయ్యా నీ దండం పెడతావు ప్రభు అంటే, రే నువ్వు ఎదిగో మళ్ళీ అదే చెబుతుంటే నువ్వు నడుపో, నేను చెప్పానని చెప్పు. నువ్వు బాగానే ఉంటావు ప్రభు ఏదన్నా, నా మాటగా వెళ్ళి చెప్పు. అక్కడ శరణ్ భార్య నీలోసుకోలే, శరణం నీ కొడుకుని ఇస్తాడు తమ్ముడు అంటే, ఆమె అసలు ప్రెగ్నెంటే కాదు, కొడుకు నుంచి వస్తాడు పాస్టర్ గారు. అది ఎవరి మాట అండి? ఏమంటున్నాడు మోషే? అయ్యా వాళ్ళు నమ్మరు, నా మాట వినరయ్యా. నిర్గమకాండం 4వ అధ్యాయం 1వ వాక్యం అండర్లైన్ చేసుకోండి. లైవ్లో వాక్యం వినే బిడ్డల కాడ, మందిరంలో ఉండే బిడ్డల కాడ. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో నీ చేతిలో ఏందయ్యా, ఇది కర్ర కదా ప్రభు, ఇది ఎండిపోయారు కర్ర కదా, దాని కింద పడాయి. అది ఒకసారి ఇట్లా వేసి పడిగెత్తుకుని, ఏది ప్రభు దాని తోక, ఏవయ్యా నువ్వు పెడితే పెట్టా లేకపోతే లేదు, ఈ పరిచయం లేదు నాకు అని అల్లా పాపం మోషే. మెల్లిగెళ్ళి ఏం చేస్తా, తోక పట్టుకున్నాడు. ఏమైందండి? తన మిగిలిన చేతిలో కర్రగా మార్చబడింది. ప్రైజ్ రాడు. నిలబడిన దైవ సావుకుడి కాడ ఏదో శాతపళ్ళు, ఏదో శక్తులు, మంత్రాలు కాదు, దేవుడిచ్చిన కృపావారాలు ఇవి. దేవుడికి స్తోత్రం. దేవుడిచ్చిన కృపావారాలు మాత్రమే. దాన్ని నీళ్లకు ప్రార్థన చేసి ఒక పొద మీద పోస్తున్న కలలో, మీరు అనుకునే రియల్గా నానే లేదు, కలలోనే దర్శనంలో నీళ్లు ప్రార్థన చేసి ఆ నీళ్లు ఆ పొద మీద మంట పోస్తున్నట్ట. పెద్ద పొద ఉంటే అక్కడ ఆ పొద బొగ్గును మండుతూ ఉంది. ఇంకా నాకు కొన్ని అర్థాలు తెలియక పాస్టర్ గారు నన్నమ్మా, ఒక పొద మీద నీళ్లు పోస్తున్నా, నీళ్ళకు ప్రార్థన చేశా, ఆ పొద ఎందుకు మండుతుంది? అప్పుడు ఆమె ఏం చెప్పాలి? చెప్పండి, ఆమె చెప్పాలి, అయ్యా నువ్వు ఆకాశం నుంచి దిగి వచ్చిన సావుకుడు అయ్యా, పలికి మాలాడు, నీకే దేవుడిచ్చాడు అని అట్టల్లా. అవందే దేవుడు నిన్ను దర్శించి నీకు కృపావరాలు ఇచ్చాడు. ఎవరు దర్శించాడు? దేవుడిని దర్శించి నీ కృపా వరాలు ఇచ్చాడయ్యా. అందుకే ఓ రోజు మా మామయ్యకి బాగోలే, ఆరోగ్యం బాగోలే, పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారికి భయంకరమైన జ్వరం. ఆయన బాధపడతా ఏమన్నాడు తెలుసు? కొడుకా ప్రార్థన చేయి, కొడుక ఆయన మాట కొంచెం పాపం నత్తికొండిద్ది. మామూలుగా ప్రార్థన చేశా, నీళ్ళకు ప్రార్థన చేశా. ఎక్కడ? నేను ఇక్కడుండి పౌరులో ఆ నీళ్ళు చేయబెడితే ప్రార్థన చేశా. ఆ నీళ్ళు తాగాడు, జ్వరం లేదు, ఏమీ లేదు. ఎవరు కార్యం చేశారు? అది ఈ వాక్యము నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు.
నేను అందుకే ధైర్యంగా చెబుతా, ఎవరే ఎవడన్నా చంపరాడు చంపడురా బంగారు తండ్రులారా అని. అంటే నిన్ను చంపత మా ఊకోసారి కానీ ఒక మాట చెప్పు, ఎంతూరా నిన్ను చంపితే మమ్మల్ని మామూలు కాదయ్యా. సౌలు హింసించినట్టుగా సౌలు ఎన్నిసార్లు తెలుసా? 2 సార్లు చిలివేశారు. అత్త సాక్షులుగా మేము చేస్తాం, సేవ చేస్తాం. అలాంటి సేవ మేము చేయలేం, మీకు దండం పెడతాం, నీ జోలికి మేము రామంటారు. ఎందుకు రారంట కొంతమందిని. నేను పాస్టర్ గారు ఏదో మాట చెప్పి నీ జోలికి మేము రావంటారు, రాజు దండం పెడతాం నీకు అంటారు. కారణం ఏంటంటే అన్ని కృపవారాలు దేవుడు నీకు ఇచ్చాడు. చూస్తా ఎవడన్నా మాటలు చేపెడతాడా? పెట్టే కాలే ఊరుకునిద్ది. ఇది అట్ట కాదు, నేను మొత్తం తగలబడిపోతానే. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ కార్యాలు ఇవన్నీ నేను ఎక్కడ పొందుకున్నానంటే ఉపవాసం ఉండి కడుపు మార్చుకుని పొలాల్లో ఉండి ప్రార్థన చేస్తూ దేవుడి వైపు చూసి నేను పొందుకున్నా. దేవుడి వైపు చూసి నేను పొందుకున్నా. అన్నదమ్ములు బట్టి పొందుకోలా, అక్కజెళ్ళని బట్టి పొందుకోలా, నా తల్లిని బట్టి మళ్ళీ నేను పొందుకున్నా. గుండె మీద చేయించి జీవితం ఎవరిని బట్టి? నా తల్లిని బట్టి. ఎందుకంటే నా తల్లి మంచి ప్రార్థనాపరురాలు. నా తల్లిని బట్టి నేను పొందుకున్నా. ఆ తర్వాత నాకు రెండో తల్లి, మరి బిడ్డను కనిచిన తల్లి, మా అత్తమ్మ నాకు తల్లి. ఏ రోజు నేను ఆంటీ అని అల్లుడా అని అలా నన్ను. ఆమె సరిపోయేంత వరకు కాడ కొడుక అనేది అమ్మ అనేవాడిని అంతే. ఓ రోజు యేసుబాబు అన్న సుంట ఆయన వచ్చాడు. కొద్ది స్వతంత్రంగా అడుగుతారు కదా, ఏందమ్మా పాస్టర్ గారు మంచిగా ఉన్నాడు, బాగుండాడు బాబు చూస్తే, ఆమె దేశమైంది నేర్చుకుంటామా? ఆమె ఏం మాట్లాడలే. అయ్యా నా కూతురు అయ్యా, మా అల్లుడు ఈయన పాస్టర్ గారు అని. అమ్మగారు క్షమించమ్మా, వందనాలమ్మా, సారీ ఏమనుకో మాకు అని వెళ్ళిపోతున్నాడు. అంటే చూడండి ఒకసారి, నన్ను చూసినప్పుడేమో మా అమ్మ అనుకునేవాళ్ళంట. ఆమె చూసినప్పుడు వాళ్ళ నాన్న చూసినప్పుడేమో వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ నాన్నను, పాస్టర్ గారు వాళ్ళ అమ్మేమో అనుకునేవారంట. ఎందుకంటే ఆమె నాకులుగా తెల్లగా హైటు మంచి పర్సనాలిటీగా ఉండేది. పుట్టదుగా రూమ్లో చూసేయాలండి వెళ్ళేటప్పుడు. అంత మంచి తల్లి, మంచి ప్రార్థనా పర్రాలు. ఆమె లేకపోయినా గురించి ఎంతో మంచి చెబుతున్నా, చెడు చెప్పొచ్చు కదా. ఆమె దైవ సేవకురాలు. ఈ లోక సంబంధమైన మందులకి లోకానికి తలంచల, యేసయ్యకి మాత్రమే తలంచింది, బతికింది. ఈరోజు ప్రేమైన దేవుడు బిడ్డ, దేవుడు నీకు ఏది ఇస్తానంటే దాన్ని పొందుకో, పోగొట్టుకోవద్దు, కాపాడుకోండి. దేవుడు దావీదుకి ఇచ్చిన కృపలో ఏ రోజు దావీదు దేవుడికి దూరం కాల. తన బ్రతుకు దినములంతా కాడ సమృద్ధిని అనుభవించాడు. దేవుడికి స్తోత్రం. అలాగే యెషయా గ్రంథము నిర్గమకాండం చదవండి, 4వ అధ్యాయం 1వ వాక్యం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియగా యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగెను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చేయి చాపి దాని తోక పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షం ఆయనని నమ్ముదునెను. ఆ తర్వాత కొన్ని ఏటి నీళ్ళు తీసి పొడి నేల మీద పోస్తే, మీరు పోయండి ఒక డబ్బా నీళ్ళు తీసుకెళ్ళి 1 లీటర్ బాటిల్ పొడి నేల మీద పోయండి, మీకు తడి కనపడితే ఏం కాపాడుద్దు, రక్తంగా మార్చబడును అని ఉంది. ప్రైజ్ లార్డ్. ఎలాగూ ఏట్ల నీళ్ళు రక్తం ఎందుకు అవుతాయి? మంచి నీళ్ళు తాగే నీళ్ళు కదా అయ్యి. అది దేవుడు శక్తి. నన్ను అడుగుతారు, అన్నయ్య ఎంటికలన్నీ రాలిపోతాయి అన్నయ్య. యారా నేను ఏమైనా బార్బర్ షాప్ పెట్టుకున్నానా హెయిర్ స్టైల్ చేస్తాకి? నేనేం చేయాలిరా, నువ్వు ప్రార్థన చేయ అన్నయ్య. ప్రార్థన చేసి ఒక చెల్లికి ఇది బాటిల్ ఇచ్చా. ఇప్పుడు అంటే దూకలేకపోతున్నాను అన్నయ్య. గుండు కొట్టించుకో, దరిద్రం వదిలిపోతాను. పద్దాక నాకెంత ఫోన్ చేసేది, గుండు కొట్టించుకో, లేవు అన్నావు, ఇప్పుడే దూకులేకపోతున్నావు అంటావు. గుండు కొట్టించుకో, ఈ బాధ లేకూడదు. వాళ్ళు ఆయన అంటాడు, ఏమే పలికి బయలుదారా అన్న ప్రార్థన చేస్తే అన్నీ వివాహాన్ని కానీ ఇవాళకి గర్భము ఇన్ని చేసాడు దేవుడు. అన్న ఇంటికి లేవని వెళ్తే పాపం సరేలేని చెల్లి వచ్చిందని ప్రార్థన చేసి బాటిల్ ఎత్తే మంచి హెయిర్ వచ్చింది. అది కాడ ఆయనకి ఫోన్ చేసి చెబుతావా? సిగ్గులేదు నీకు?
అని బరదెడుతున్నాడు. ప్రైజ్ రాడు, హల్లెలూయా. అంటే దాని అర్థమైంది, ఆమె ఏదో చెప్పింది, దాని గురించి కాదు నేను మీకు చెప్పేది. దేవుడు మీకు సమృద్ధిని ఇచ్చినప్పుడు దేవుడు పరిచర్య కొరకు ఖర్చు పెట్టుకోండి, దేవుడు సేవ కొరకు ఖర్చు పెట్టండి. ఆ తల్లి వేస్ట్గా ఏది ఖర్చు పెడతల్లా, ఏది ఇచ్చినా దేవుడు పరిచర్య ఖర్చు పెడతా ఉంది. ఆ ఇల్లు కట్టుకుంది కానీ ఇంటి మీద ఒక లైటింగ్ వేసుకున్నామా? దేవుడి మందిరానికి ఎందుకు ఎత్తి 5 ఏళ్ళు ఎత్తుకొచ్చి ఇంటి మీద ఏదన్నా లైట్లు వేసుకోవచ్చు కదా. దేవుడి మందిరానికి నూనెకేని ఎందుకు తెచ్చాము? ఏదన్నా రంగు లైట్ ఒకటి పెట్టద్దు అక్కడ అందరూ చూసేటట్టుగా. అబ్బా ఎవరు ఉన్నంత రోజులు బిల్డింగ్ అట్లా లైట్ పెట్టిందని లేదు, వ్యర్థమైన ఖర్చులు పెట్టదు, పరిచర్యకి మాత్రమే వాడుద్ది. 20,000 రూపాయలు ఇచ్చింది డోర్ పెట్టించాయని. చూడండి ప్రేమన్న దేవుడు బిడ్డలారా, దేవుడు పరిచర్యకి నీ కష్టాజేత వాడబడితే దేవుడు ఎక్కడ ఉంటుందో తెలుసా? పరలోకంలో ధనము ఒక ప్రత్యేకమైన స్థానంలో నువ్వు నిలబడగలుగుతావు. ఈరోజు నేను కాడంతే, ఎవరన్నా పెట్టితే స్టార్ వద్దాను, నాకై నేను ఏది కొనుక్కురాను. దేవుడు బిడ్డలు ఇచ్చారు, అబ్బా హెజ్ బాబా తెచ్చిబాగం ఇచ్చాడు, ఎస్తేరంతలు తెచ్చిబాగం ఇచ్చింది, మరి చక్కగా ఇక పూర్వతలు తెచ్చిబాబుళ్ళు ఇచ్చారు అని ఏది పడితే అది కొనుక్కురాను. ప్రతి వారము ప్రజల ఆహారము దేవుడు స్తోత్రం అట్ట ఖర్చు పెట్టాలి. కానీ ఇష్టారాజ్యంగా రకరకాల సొక్క వేసుకుని రోజు సొక్క లైవ్లో కాపాడవచ్చు. అప్పుడు నేను ఎవరిని చెప్పాలి? ఎవరిని? లోకాన్ని ప్రేమించేవాడిని, రంగులుగా తిరిగేవాడిని. దేవుడి సావుకుండా ఎందుకు అవుతారండి? అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యెషయా ఎక్కడ ఇర్మియా తల్లి గర్భంలో చిన్న ముద్ద కాకముందే దేవుడు ఏర్పాట్లో పడ్డాడు. ఈరోజు నువ్వు మందిరానికి వస్తున్నావు, దేవుడు వాక్యం వింటున్నావు, నువ్వు దేవుడు ఏర్పాట్లో ఉన్నావా, దెయ్యం ఏర్పాట్లో ఉన్నావా, లేకపోతే నీ ఇష్టారాజ్యంగా నువ్వు ఉంటున్నావు? ఒకసారి గమనించు. దేవుడు సావుకుల మాట, దేవుడు మాటను వింటే ఏ రోజు నువ్వు దాన్ని తొలగిపోవు, చెడిపోవు. మనుషుల మాట విన్నావు అనుకో, ఎందుకు పనికిరా. మనుషులు అంటే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇంకో నువ్వు సోగ్గా ఉండాలి, ఇంకా ఈ వయసులో కాదు ఇంకే వయసులో ఎంజాయ్ చేస్తావు. ఎంజాయా? చలి జ్వరం వస్తే పక్కనోడు మంచినీడు వచ్చి ఇస్తారండి, మరి ఎంజాయ్ ఎక్కడదండి? ఎత్తుపారం ఎంజాయ్. గమనించండి, ప్రతిదీ కాడ నీ కష్టాజీతం పరిచర్యకి మాత్రం ఖర్చు అవ్వాలి. నువ్వెప్పుడు ఏది సంపాదించినా, ఏ దశభాగం తీసుకున్నా, ఏ కానుక ఇచ్చినా ప్రభువుకు పరిచర్యకి మాత్రమే వాడే సావుకులకి ఇవ్వాలి. ఏదో ఆయన సూట్ వేసుకున్నాడు, ఆయన 10 ఏళ్ళు ఇచ్చిన, 10 ఏళ్ళు ఎత్తే వాడు నరకానికి, నువ్వు నరకానికి. నేను చెబుతున్నా, ఖచ్చితంగా చెబుతా మాట. ఎందుకు చెప్పమంటావా? వాడు సూట్ వేసుకుని 10 ఏళ్ళు తీసుకున్నాడు, వాడు దేనికి వాడుతాడు? నువ్వు అడగలుగుతావా, వెళ్ళి చూడగలుగుతావా? ఒకళ్ళు ఫోన్ చేసినా నీతో మాట్లాడుతాడు, ఏం చేయత్తాడు? ఎవరన్నా ఇక్కడ మనకు ఉండేవాళ్ళు చెప్పండి, ఎత్తారమ్మా? సిగ్గు తెచ్చుకుని మనం బతకాలి, మనకు తగిన చాటుకు మనం వెళ్ళాలి. ఎక్కడో ఉన్నతమైన దగ్గరికి వెళ్ళి అవమానం పొందేదానికంటే నిన్ను కన్న తండ్రి పేదవాడే, ఆ పేద స్థితిని నువ్వు దీవించబడాలి. కానీ వాడు మొక్కు తెలియనాడు, వాడు ఎవడో ఉండాడు, నువ్వు పోయేవానికి ఏమైందండి? కొడుకు బాగోలా, వాడెందుకు వస్తాడండి? ఎవడో పలికిమాలోడు అక్కడ మాట్లాడతాడు, అక్కడ ఈ మనిషి ఆ కన్ను కొట్టి ఆ మనిషి పని చేసి వీళ్ళిద్దరు పక్కెళ్ళి సందులు గొంతుల్లో అక్కడ 4-5 జంటలు పెళ్లి చేసుకుంటుంటే ఈ చూడలేక అయ్యగారి భోజనాలు పెట్టి పెళ్లి చేస్తారని మళ్ళీ ఇది ఒకటి మళ్ళీ కవరింగ్. ఇక్కడ ప్రైజ్ లార్డ్. చూడండి, ఇలాంటి కవరింగ్లు వస్తావంటి. అవునంటారు కాదంటారా? జాగ్రత్త. దేవుడు పరిచర్యనంటే, దేవుడు సంఘానికనంటే, నా తల్లి గుండె మీద చేసుకుని చెబుతా, ఆ ఒక ఏలైన ప్రతి సండే దేవుడు మందిరాన్ని మిస్ కాదు. ఎవరు రాపోయినా ఇంకా బిడ్డను తీసుకుని వచ్చింది. ఎందుకనంటే పరలోకరాజ్యం వాళ్ళిద్దరికైనా, మనకందరికి వద్దా? నేనంట, ఈ వారం మీకు వీలు కాకపోయినా మీరు బతకాలి, ఇంకొక వారం వచ్చేదానికన్నా మందిరం ఆసక్తి కలిగి రండి. అంతేగాని మొత్తానికి దూరం కావద్దు. ఎందుకంటే ఒక దినాన నాకే రాలేని స్థితిలో ఉండొచ్చు. ఆ రోజు దేవుడు మనసు ఉంది గనక నేను మిమ్మల్ని అందరినీ ప్రేమించగలుగుతున్నా. లోక సంబంధమైన మనసు ఉంటే ప్రేమిస్తానా? ఒకళ్ళే ప్రేమిస్తా. చెప్పండి, తల్లి ఎంతమందిని ప్రేమించింది? ఎందుకని కథమేవాళ్ళు అందరూ గర్భంలో పుట్టలే మాట్లాడలేమండి. కాదు, ఇప్పుడు మేము 5 కొడుకులు, 3 కూతుళ్ళు, 8 మందిని మా అమ్మకే పుట్టాం కదా. మరి నన్ను ఒక్కడే ఎందుకు ప్రేమించింది? ఆమెకి ఇష్టం కనుక. చెప్పాలి, ఆమెక
నా కొరకు 100 రూపాయలు కాతి పైన ఇచ్చేది, ఖర్చు పెట్టుకొని ఆయన అని. మా నాన్నడైతే 50 రూపాయలు కదా, 10 రూపాయలు కూడా ఇచ్చి కదా, దేవు నా దగ్గర ఇయ్యే బ్యాంకులు తెస్తారు, రేపల్లో ఉండి టౌన్ పోవాలండి, నువ్వు ఎట్టని పో, నా సౌందర్యం దగ్గర లేనిలేవని ఉండే బ్యాంకులు ఉండే, తెత్తకెళ్ళండి, నాన్న అసలు ఇచ్చేది కదా. ఈరోజు కాడ దేవుడికి ఇష్టమైన ఒక కుమార్తెగా, ఇష్టమైన ఒక కుమారుడిగా నువ్వు తీర్మానం చేసుకో. దేవా, ఈ సంవత్సరం అంతా నేను ఎలా ఉండాను, సంఘానికి సహవాసానికి నన్ను మరణమేరు చేస్తే తప్ప ఏ విషయంలో నేను కాంప్రమైజ్ కావద్దు, దూరం కావద్దు. ఇది నాకు ఇచ్చిన మందిరం అయ్యా, ఇది నా మందిరము. మీరు ప్రార్థన చేసుకోవచ్చు ఎప్పుడైతే అప్పుడు. అర్ధరాత్రి వచ్చినా, పొద్దుగుకి వచ్చినా. ఒకరోజు సామ్యాలు వచ్చాడు, నేను బయటికి వెళ్తున్నా, బయలుదేరి మీటింగ్కి. భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఆపతలు వచ్చారు, ఆపతల మందిరం వచ్చారు, తాళం వేసి వెళ్ళొచ్చు. అధికారం నాకు ఉందా లేదా? కానీ నేను తాళం వేసి వెళ్ళేనా? చెప్పండి. తాళం తీసి లోపలికి వాళ్ళు ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడి, ఏమన్నా తెప్పినానా? పాస్తం లేదు అప్పుడు. తింటారంటే వద్దయ్యా, ఏమొద్దు, తినొచ్చామయ్యా, సరే మరి ప్రార్థన చేస్తానండి, నేను వస్తానని ఆడికి వెళ్ళి ప్రార్థన చూసుకుని మళ్ళీ వత్త చిన్నోడిని తీసుకుని నేను వచ్చేంత సాయంత్రం 4 గంటల దాకా ఏడే ఉండారు. వాళ్ళు ఉండారు కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు తోసేసాడా అమ్మా? ఒకసారి గట్టిగా సప్ట్లు కొట్టండి. సావుకుడు నువ్వు ఎంతైనా దైవ సావుకుడు కనుక ఆలోచన దేవుడిని కలిగిస్తాడు. దేవుడి స్తోత్రం. దీవిచ్చాడు, కుమార్తెనిచ్చాడు, కొడుకునిచ్చాడు. నా ప్రభు గొప్పగా ఆయన దీవించాలి. ఇంకా హల్లెలూయా. ఎందుకంటే కాపాడుకున్నాడు, ఓర్పు కలిగి దేవుడు మందిరంలో ఉన్నాడు. నా ఇంట్లో లేడు. మళ్ళా మీరు అనుకున్నారు, పాస్టర్ గారు మీ ఇంట్లో ఏమైనా పెన్సిల్గా ఏమైనా ఉంటే తిని పరుకుడు, అట్లేదండి. మందిరంలో భార్యను పిల్లల్ని తీసుకుని మందిరంలో ప్రార్థన చేసుకుంటూ ఆ బిడ్డకాడ ఏడిచింది. అయ్యా అంటే నేను అన్న, చూడమ్మా అట్ట చేయదు, కానీ దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఎట్టా తీరుస్తాడు ఏందోనయ్యా, మరి ఇట్ట కొన్ని ఇబ్బందులు చెప్పింది, అయినా సరే ప్రార్థన చేసాం మనసులో పెట్టుకొని. నా దేవుడు అటన్నిటిని కాడ తప్పించాడా లేదండి? ఈరోజు ప్రేమైన దేవుడు బిడ్డలారా, మీ జీవితాల కాడ అలా దీవించబడాలని ఆలోచన, మీరు కాడ అలా ఆశీర్వదించబడాలని. సామ్యాలు ఒక్కడే కొడుకు కాదు నాకు, మీరందరూ నా బిడ్డలే. బిడ్డలందరూ మంచిగా ఉండాలి. నా తల్లి అయితే నన్ను ఒక్కడే ప్రేమించింది. మా తమ్ముళ్ళ కాడ దగ్గర కొట్టేదేళ్ల కాడ నడవండి నా కొడకలాడు పడ్డా, నేను అంత ప్రేమించేది నన్ను. ఎందుకు అబ్బానంటే నేను వాళ్ళ అలాగా ఉంటారంట. వాళ్ళ ఆరకు ఒక 500 ఎకరం పొలం ఉంది, అసమే మంచోడు, రైతు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా అంటే ఏదైనా ఇచ్చి పంపిస్తామే కానీ ఉట్టిగా పంపిస్తామని తెలియదు. వినపాళ్ళు ఆయనకి. ఆయన బతికినంతకాలం 40 మంది జీతగాళ్ళు, 4 జతల ఎడ్లు, 150 ఆవులు ఉండేవి. మరి అన్నీ సమస్తానం, ఒక 100 గేదెలు ఉండేవి, ఒక 100 గొర్రెలు ఉండేవి. దావీదు కంటే కాడ మాటలు చెప్పాలంటే అన్న తమ్ముళ్ళలాగా మారిపోయాడు. దేవుడి స్తోత్రం. అంత సమస్థానం కలిగిన వాడైనా సరే ఏ రోజు కాడ వ్యర్థంగా ఖర్చు పెట్టేవాడు కాదు. ఆకలనంటే చక్కగా ఆహారం పెట్టి పంపించేవాడు. ఏమండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయనలాగా నేను ఉంటానంట. నమ్మకు నేను అంత దైద్యంగా ఆయనలాగా ఉంటానంట. మా అమ్మకి అనేది మా అయ్య చెత్త నడిపి మా నాన్న అనేవాడు. అయ్యలేదు పాడలేదు, మీ అయ్య ఇంకా బాగుండేవాడు అనేవాడు మా నాన్న. అంటుంటాడు మా నాన్న నవ్వుతా. ఏమన్నా ఎవరికా అయ్యలేదు, ఆయన మా ఇంకా మంచిగా ఉండేవాడు అని అంటే, ఇదిగో నా కొడుకుని ఏమనొద్దు అనేది. ఏదన్నా అన్నం ఏడు తినే టైంలో మా నాన్న వస్తే, ఇదిగో ఇప్పుడే వచ్చావు పిల్లోడు 2 మెతుకులు వేసుకోండి. వాడు 2 మెతుకులు ఆడు తింటాడే, కేజీ తింటాడు. కేజీ తింటాడు, వాడు 2 మెతుకులు తినేవాడు అని అంటే ఆడు తింటేనే కుండ గదిలేది. లేడా ఇలా అర్థం కోరతే ఆడిది, ఆడ ఆపుంటుందా? లేడు. పిల్లోడి కళ్ళలో పెట్టుకుంటావు నువ్వు. తల్లి ఒక బిడ్డకే న్యాయం చేసింది. నేను ప్రకటిస్తే ప్రభు అందరికీ న్యాయం చేసేవాడు. తల్లిగా తండ్రిగా ఒక బిడ్డను మనం న్యాయం చేయగలుగుతాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను ప్రకటించేసే అట్ట కాదు, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు దీవించబడాలి, ప్రతి బిడ్డలు ఆశీర్వదించబడాలి. మన మధ్య తల్లికి ఒక కారు ఇచ్చాడు దేవుడు, ఇంకో కారు రాబోతుంది. ఎప్పుడన్నా నన్ను అడుగుదు, రాబోతుంది అంతే. ఆడు ఇల్లు కడుతున్నావా రావు చెప్పింది నాకు. ఒక ఇల్లు అయిపోయింది, ఇంకొక ఇల్లు, అది కాడ కాదు నాకు, ఇంకో కారు రాబోతుంది అంతే. ఎలా వచ్చేది నాకు తెలియదు. దేవుడి స్తోత్రం. ఎందుకనంటే చాలా మంచి మనసు అమ్మ, సంతోషంగా నవ్వుతా. నేనంటే ప్రాణంగా ఉండేది. అంటే ఆమె ఒకటే ఉండేదాన్ని మీరు అనుకోబాకండి, మీరంతా ప్రాణమే, కానీ చాలా వినయం, తగ్గింపు. నేనంట కొంచెం షేర్లో కూర్చొని అమ్మన్నే ఇష్టపడతాం. అంత ప్రేమ. 3 తమ్ముళ్ళు ఎప్పుడు పోయినా అన్న వచ్చాడని చెప్పి వాళ్ళు ఒకళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళి ఏమేమి తెస్తారో నాకు తెలియదు, కానీ నువ్వు తినేయాలంటారు. నేను అందుకే ఒక్కోసారి చూసి
తపాలు వెళ్ళి ప్రార్థన చేసేద్దాం అనుకుంటా, పొరపాటుని కూల్ డ్రింక్ కాడ తాకుండా పంపించేదానికి వాళ్ళే చాయ్ పెట్టేస్తారు అవసరమైతే. ఇలాంటి తమ్ముళ్ళు దేవుడు ఇచ్చేయండి. నేను ఇద్దరు తమ్ముళ్ళే, ఇద్దరు అన్నలే, నలుగురిని వదిలిపెట్టుకున్న రక్త సొందులు బయటకు వచ్చా, ముగ్గురు అక్కలు, కానీ ఎంతమందిని దేవుడు ఇచ్చాడు చూడండి. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, దేవుడు ఇచ్చింది కాపాడుకుంటూ దేవుడి సన్నిధిలో యథార్థం కలిగి, మరి మీకు వీలైన బిడ్డలు, రావాలనుకున్న బిడ్డలు మీ ఇష్టం, ఎప్పుడన్నా రండి. మరి ఎప్పుడంటే 31వ తారీఖు నైట్ వరకు ఉపవాసం ఉంటా. నాకు ఫస్ట్ దాకా ఈ లోపు ఏమి నాకు పెట్టవద్దు, నా కొరకు తేవద్దు. ఆల్రెడీ ఇది ఎత్తుకొచ్చారు ఎవరు, యాపిల్కాయలు అటుపళ్ళు, తెలియదు ఎవరు తెచ్చిన కాదు తెలియదు, ఎందుకంటే చూడలేదు కదా, ప్రార్థనలు ఉన్నాను కదా. అలాగే తేమాక నేను ఉపవాసం ఉంటున్నానని దయచేసి ఒక వాటర్ బాటిల్ తండి. మీరు ఎవరైనా పర్లా, నాకు తమ్ముడైనా పర్లా, నాకు బంధువులైనా పర్లా, నా బిడ్డలైనా పర్లా, ఎవరన్నా నన్ను చూస్తాకి కొత్తగా వచ్చి మన హిందూ సోదరులైనా పర్లా, వాళ్ళు కాడ మనోళ్ళే, వాళ్ళు అన్నిలో నేను అనద్దు, ఎందుకంటే వాళ్ళు కాడ మనోళ్ళే కదా, మనం ఒకప్పుడు కాదా. మనం ప్రేమతో ఉండాలి, ప్రేమను పంచాలి, ప్రేమ ద్వారా మనం మార్చుకోవాలి. దేవుడి స్తోత్రం. అంతేగాని మనం ఎలాగూ అయితే ప్రేమ, దేవుడు బిడ్డలారా వాళ్ళంతా మనోళ్ళే కాదా అమ్మా, చెప్పండి, మనోళ్ళే. ఆ ప్రేమ ఉండాలి. ఇంకో నన్ను భోజనాన్ని పిలిచాడు, నేనేం వెళ్ళేదమ్మా అట్ట అనొద్దు, పిలిచి వెళ్ళండి, నన్ను కూడా తీసుకెళ్ళండి ఉత్తా, మీకు ఇబ్బంది అయితే ప్రైజ్లాడు హల్లెలూయా. ఎందుకనంటే వాళ్ళ ప్రేమ, మనలో ప్రేమ వాళ్ళకి తెలియపరిచినప్పుడు, మనలో నిజంగా ఈ ప్రేమ లేదు. ఆయన ప్రేమ, యేసయ్య ప్రేమ మనకిచ్చాడు. యేసయ్య ప్రేమ మనం అనేకులకు ఇచ్చినప్పుడు ఎంతోమంది అంటారు, అన్న మీరు మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలని, మీరు మాట్లాడుతుంటే ఇంక వినాలని, అన్న మీరు వాక్యం చెబుతుంటే ఇంకా చెప్పాలి. ఏంటన్నా కొద్దిలోనే వాక్యం ముగిచ్చారు, పౌలు చేస్తూ ఉంటారు. నేనంట బిడ్డకి ఎంత అన్నం పెడతాము చెప్పండి, ఇంత అన్నం తింటాడు బిడ్డ, చిన్న గిన్నెలో వేసి కటోరలో వేసి ఇంత కలిపి నెయ్యో ఉప్పు వేసి పెడతాం. పప్పు కాడ ఏమన్నాడు, గ్యాస్ వచ్చిదేమోనని. అలాగే బిడ్డలకి చక్కగా 40 నిమిషాలు, అర్ధగంట దేవుడు మెసేజ్. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, దావీదుని శ్రమలు వచ్చిన యేసయ్యని విడిచిపెట్టుకోవాలి. వదిలిపెట్టుకున్నాడా? మీరు కాడ సంఘాన్ని, ప్రభువుని వదిలిపెట్టుకోవద్దు. ఆ తర్వాత ప్రతి విషయంలో దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో ప్రభు పరిచర్య ఖర్చు పెట్టేదానికి చూడండి. నేను పలానోళ్ళు ఖర్చు పెట్టండి, మీరు ఇవ్వండి ఇంత నేను ఇప్పుడు చెప్పను. కానీ ప్రార్థన ఇంకోటి ఏంటంటే, దేనికంటే మనం అందరం లేచి దయచేసి దేవుడి వాక్యాన్ని దీవించుదాం, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. దేని కొరకు ప్రార్థన అంటే, మనం ఏ సంవత్సరమైన క్యాలెండర్లు వేపిస్తామా లేదా? క్యాలెండర్స్ ఏ సంవత్సరం మనం అమ్ముకున్నామా? అమ్ముకోలా, ఫ్రీగానే ఇస్తాం. అలాగే మరి దేవుడు బిడ్డలు ఎవరినన్నా లేపి క్యాలెండర్లకు సహాయం చేస్తే, మరి దేవుడు మహాకృపను బట్టి ఇంకా 3 రోజులు టైం ఉంది కనుక, ఈ లోపు దేవుడు ఒక్కరోజు నాకు ముందు అందినే, కానీ నేను ఈ మందిరంలో ఉంటాను. ఇప్పుడు ఆన్లైన్ కదా, ఫోన్పై కొడితే వాళ్ళే క్యాలెండర్లు ప్రింట్ చేసి తీసుకొస్తారు. ప్రార్థన చేద్దాం, మీ చేతులు పైకెత్తి మీ వంతు సహాయంగా ప్రార్థన చేయండి. దేవా, క్యాలెండర్ల కొరకు ఎవరినైనా లేపండి అయ్యా, క్యాలెండర్లు ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కదా ప్రభువా, అలాంటి బిడ్డలు లేపు, మీరు సహాయం చేయండి. అందరూ ప్రార్థన చేయండి. దైవ సేవకురాలు ప్రార్థనలో నడిపించింది. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా యేసయ్యా, మీరు సహాయం చేయండి నాయన. డిసెంబర్ 10వ తారీఖు ఘనంగా జరిగించారు, నీ నామానికి మహిమ. డిసెంబర్ 25వ తారీఖు మంచిగా జరిగించారు, సమృద్ధినిచ్చారు, నీ నామానికే మహిమ అయ్యా. ఇంకో డిసెంబరు నాయన 31 నైటు ఆ ప్రేయరు మీ నామానికి భయంకరంగా జరిగించండి. 1వ తారీఖు జనవరి 1 పండుగ రోజు కాడ నీ కృపను ఉంచండి. బిడ్డల లేవనెత్తండి, ప్రేరేపణ దయచేయండి. క్యాలెండర్లకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం, మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాయ్యా. మీరు మార్గాలు తెరమని ప్రార్థన చేస్తున్నాయ్యా. ఈ లైవ్ చూస్తున్న బిడ్డలు, నీ సన్నిధిలో ఉన్న బిడ్డలు అయ్యా, మీరు మనసును కలగజేయండి ప్రభువా. తండ్రి, మీరే మార్గాలు తెరబండి అయ్యా. నీ పరిచర్యలో వాడబడే కృప సహాయం చేయండి తండ్రి. బిడ్డలు గొప్పగా దీవించండి అయ్యా. ఆనాడు నాయన దావీదు శ్రమ వచ్చినా నేను వదిలిపెట్టుకోలేదు ప్రభువా. సింహాలు ఎదురైనా నేను విడిచిపెట్టుకోలేదయ్యా. తల్లిదండ్రులు అవమానపరిచిన నేను విడిచిపెట్టుకోలేదయ్యా. అన్నదమ్ములు నాయన ప్రేమ చూపించపోయినా నేను వదిలిపెట్టుకోలేదు ప్రభువా. మనుషులలో నాయన ఏ ప్రేమ లేకపోయినా నీ ప్రేమను బట్టే దావీదు బతికినట్టుగా తండ్రి,
ప్రతి విషయంలో నీ ప్రేమను మేము కనపరిచి అనేకులకు పరిచయం చేసేవారుగా సహాయం చేయి. అనేకులకి నాయన మీ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా, నీ మేలుల చేత నింపండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు లేవనెత్తండి నాయన. మీరే సహాయం చేయండి. పాట ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా నీ ఉన్నతమైన ఆదరణ మాకు ఇచ్చారయ్యా. తండ్రి, మీరు చూసే దేవుడు నాయన, మీరు గొప్ప దేవుడు ప్రభువా. దావీదును రాజుగా చేశారయ్యా. గొలియాతును జయించే జయ జీవితాన్ని దావీదుకి ఇచ్చినట్టుగా మా జీవితాల్లో జయ జీవితాన్ని దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డకు సమృద్ధిని సహాయం చేయండి అయ్యా. ఉన్నతమైన మార్గాలు తెరబడును గాక తండ్రి. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. ఎడారి త్రోవలోనే నడసేనా. పాడదాం అందరూ. ఎడారి త్రోవలోనే నడసేనా, ఎరుగని మార్గాల్లో నన్ను నడిపేనా. నా ముందు నడసేన జయవీరుడా, నా విజయ స్తోత్రార్హుడా. నీవే నీవే నా, నీవే నీవే నా స్తుతి కీర్తన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కణములతో కొనియాడబడుచున్న ఆ యేసయ్యా. నీకే నాదారమా, నీకే సంపూర్ణమైన నీ చిత్తమే. సంపూర్ణమైన నీ చిత్తమే, కోలమైన అల్పమే. నన్ను వేడక స్తోత్రార్హుడా, నీవే నీవే నా, నీవే 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 నా ఏతమో. నీవే నీవే నా స్తుతి కీర్తన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కణములతో ఆమేన్ కొనియాడు నావు నా యేసయ్యా. నీకే నారాధనా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన గరి. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన మధుర స్వరముల నాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నీకే నారాధనా, నీకే నీకే నా ధనా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పొందనాలయ్య. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా నీ బిడ్డను మీరు నడిపించి మంచి ఆదరణ కలిగిన పాటను మీరు ఇచ్చిన బట్టి స్తోత్రములయ్యా. బిడ్డను బలపరచండి. తన చదువుల మీ సన్ని తోడుగా ఉంచు. గొప్ప ప్రయోజకురాలకి సహాయం చేయండి. ఇచ్చిన తల్లిదండ్రులు దీవించయ్యా. వారు చేస్తున్న డ్యూటీ పనుల్లో మీ సన్నిధి తోడుగా ఉంచు నాయన. ఇచ్చిన తమ్ముడి కాడ దీవించు. అలాగే నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి.
రాలేని బిడ్డల కాడ దీవించండి. వారి వ్యాపారాలు, వారి డ్యూటీలు బట్టి, వారి చేతి పనులు బట్టి ప్రతి విషయంలో మీరు స్థిరపరచమని నేను ప్రార్థన చేస్తున్నాయి. ప్రతి విషయంలో బిడ్డలు ఆదరించండి, హక్కును చేర్చుకోండి. ప్రభువా, ఏ బిడ్డను విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి అయితే ఒక బిడ్డకే ప్రేమ చూపించి న్యాయం చేసింది. నువ్వు న్యాయాధిపతి మమ్మల్ని అందరూ ప్రేమించే దేవుడు. అలాగే తండ్రి, మీ బిడ్డలందరినైనా మీ హస్తాల సమర్పిస్తూ మీ దీనదాసుడిని పరిబడి తగ్గించుకుంటూ, అయ్యా రేపు జరుగుతున్న మరి ఉపవాస ప్రార్థనలో ప్రభువా ఈ నెల అంత వరకునైనా మీ సన్నిధి నాకు తోడుగా ఉంచి, అయ్యా రాత్రి పగులు వాటర్ తాగి నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘానికి కలుగుతున్న ప్రతి ఆటంకం విడుదల కలుగును గాక, ప్రతి సమస్య విడుదల కలుగును గాక, ప్రతి ఆర్థిక సమస్య తరిమి కొట్టబడును గాక, నూతనమైన దీవెన దేవుడు దయచేయును గాక, నూతన ఆశీర్వాదాల మార్గం తెరవబడును గాక, నూతనమైన కార్యాలు దేవుడు జరిగించును గాక. మునుపట్టు మందిరం కంటే ఈ మందిరం మీద అధికమైన తన మహిమను దింపును గాక. దేవుడు శక్తి ప్రతి ఒక్క బిడ్డను తాకును గాక. దేవుడు నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సావాసము సన్నిధి మనకు సకల పరిశుద్ధులకి ఆయన రాటపరితులు సదాతోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.